श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा साईं
साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 32వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఒకసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరం తీసుకుని ఆనంద రసాద్ర చిత్తంతో సాయిబాబా దర్శనానికి షిరిడి వచ్చింది. ఆమె తన మనసులో మహారాజు వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారీ పద్ధతిని అనుసరించి పారమార్థికాన్ని గురించి విచారించేవాళ్ళు మొదటే తమ దగ్గర కొంచెం ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయం తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలనే మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించడం? ఆకలి గడుపుతో దేవుడు లభించడం కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపవాసాలనేవి సాయి ముందు నడవు. సర్వజ్ఞులైన మహారాజుకి ఈ స్త్రీ రాక గురించి అంతకు ముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కి చెప్పారు. ఇప్పుడు ఈ హోళీ పండుగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేను ఎందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారగానే ఆ మర్నాడు ఈ స్త్రీ షిరిడీ రానే వచ్చింది. స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరం ఇచ్చింది. కాశీబాయ్ కానిట్కర్ దాదా కేల్కర్తో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరం రాసింది. ఈ స్త్రీకి సాయిబాబా దర్శనానికి ఏర్పాటు చేయమని విన్నవించింది. షిరిడి రాగానే గోఖలేబాయ్ వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని క్షణం పాటు అలా కూర్చుందో లేదో బాబా ఆమెకి ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండలంలో ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నం తినేవాడు. వీరిద్దరూ విష్ణు భగవానుని రూపాలే. అప్పుడు ఇక ఉపవాస తపవాసాలు, నిర్లేప పదార్థాలు, నిరాహారం, వీటిని మనం నిరర్థకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపవాసాలతో మనకేం అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు, వెళ్ళు, ఆ దాదా బొట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చెయ్యి, అతని పిల్లలందరికీ పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ హోళీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణం ఏమిటో గాని అదే రోజు దాదా భార్య బహిష్తో దూరంగా కూర్చుంది. గోఖలే బాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది! దీని అంతరార్థము సారాంశం ఏమిటంటే, ఈ ప్రకారంగా గురు వచనాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యం ఏముంటుంది అని. ఇలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొచ్చింది. దాన్ని ఆయన తన భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. మనసులో పరమార్థం పైన గొప్ప కోరిక పెట్టుకున్న వారు కష్టపడవలసి ఉంటుంది. ఎంతో అభ్యసించవలసి ఉంటుంది. కొద్దో గొప్ప సాహసం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృత రసధారణను తమ శ్రేయస్సు కోసం భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రులమైతే మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఓసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకుని జీవన భృతి కోసం ఏదైనా పని చూసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడ్ గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఓ చోట ఆగాను. అక్కడ నన్ను ఓ ఫకీరు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దానితో నా మనసులో ఆనంద ప్రభావాలు ఆవిర్భవించాయి. అక్కడ నాకు జరీ పని అంటే బంగారు వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం తీసుకోకుండా పనిచేశాను. ఫకీరు గొప్పతనం చూడండి. నా కష్టం ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న 4 తెలివిగల పిల్లలు పని చేస్తుండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పని కూడా లెక్కగట్టారు. ఒకడు 50 రూపాయలు పనిచేశాడు. రెండో వాడు 100 రూపాయలు పనిచేశాడు. మూడో వాడు 150 రూపాయలు పనిచేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పనిచేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమను చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవపురస్సరంగా నా తలకి తలపాగా, దేహానికి శాలువా ఇచ్చాడు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకు ఎన్ని రోజులు వస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు.
నా ప్రభువు అంటే పరమేశ్వరుడు లేదా గురువు ఇవ్వడం మొదలు పెడితే అది ప్రళయకాలం చివరికి కూడా అట్టే అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కానుకల ముందు ఇతరులు ఇచ్చినవి ఏపాటివి? పరిణతి లేని దానికి పరిమితి భూషణంగా ఎలా అవుతుంది? నా యజమాని తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకే ఇవ్వండి అంటారు. అంటే నా ప్రభు బ్రహ్మజ్ఞానం తీసుకుపోమంటారు. కానీ జనులు నా నుంచి ఐహిక సుఖాలు అంటే ధన సంపత్తి, పుత్రబోతులు, మాన సన్మానాలు ఇవే కోరతారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలియదు. తెలిసినా దానికోసం వారు స్వయంగా కష్టపడడానికి సిద్ధంగా ఉండరు. ఎవరు కూడా నా మాటలు పట్టించుకోరు. ఒక్కరూ నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి పొంగి పొరలుతుంది. ఒక్కరూ బండి తెచ్చుకోరు. తవ్వుకోమన్నా ఎవరూ తవ్వుకోరు. ఎవరూ ప్రయత్నం చేయరు. నేనిలా అంటాను, ఆ డబ్బుని త్రవ్వండి, బళ్ళ నిండా నింపుకుని తీసుకుపోండి, తల్లికి తగిన బిడ్డలు కండి, ధనాగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. అంటే మన శరీరం మరణానంతరం మట్టిలో కలిసిపోతుంది, లేదా అది బూడిదైపోతుంది. గాలిలో కలిసిపోతుంది. అంటే ప్రాణవాయువు గాలితో ఎగిరిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోండి. సరే, నా ఫకీరు కౌశల్యం, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయి కూర్చున్నా ఈ జీవుడు మాయలో అంటే తన వారి మీద ప్రేమలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాల్లో చిక్కుకుంటాడు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను హీనంగా దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటుంటాను. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. ఈ కథా నిరూపణ అపూర్వం. సాయి స్వయంగా తామే చేస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడుంటుంది? సాయే ఈ కథను చెప్తున్నారు, ఆయనే చదువుతున్నారు, ఆయనే శ్రోత, వ్రాసేది ఆయనే, వ్రాయించేది ఆయనే, అర్థాన్ని తెలియజేసేది ఆయనే. రసార్థ దరహాస చంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి, స్వయంగా ఈ కథలోని మాధుర్యము ఆయనే. ఆయనే శ్రోత, వక్త కూడా అవుతారు. స్వానంద రసానుభూతిని అనుభవించేవారు ఆయనే. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించడంలో అల్పత్వం వస్తుందా? అన్ని రకాలుగా ఈ సుఖాన్ని అనుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారం సాయి విభూతికున్న అపార మహిమ దీని గురించి ఉంటుంది. సజ్జనులైన శ్రోతలారా, నేను చేతులు జోడించి వినిపిస్తున్నాను. మీరు ఆదరపూర్వకంగా ఈ అధ్యాయాన్ని వినండి. హేమాడ్ పంత్ ఎంతో నమ్రతతో ఇలా అంటున్నాడు. సాయి సమర్థులకి నాపై దయ కలిగింది. ఆయనే తమ అపూర్వ రసభరిత కథాలహరితో నిండిన సచ్చరిత్రను నాతో చెప్పించారు. సరులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురు మహిమా వర్ణనం అనే పేరుగల 32వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మూడో అధ్యాయము విభూది ప్రభావము. శ్రీ సాయిబాబా విభూది సామర్థ్యము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఎవరి కృపాదృష్టితో పాపాలనే పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనమైపోతుందో, ఆ మహాత్ములకి సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను. రాసిపోసిన వారి ఉపకారాలకి ప్రత్యుపకారం జన్మ జన్మలకు కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని, ఉపదేశాన్ని, శ్రేష్ట సుఖప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదభావం వాళ్ళ బుద్ధికి ఇది తెలియదు. ప్రాపంచిక భేదభావం అనే మాటే వారి మనసులోకి రాదు. గత అధ్యాయంలోని గురు మహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూది మహిమను వినండి. సాయిబాబా భక్తులను అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. అందులోంచి దీనులకి, దుర్బలులకి దానం చేసేవారు. మిగిలిన డబ్బుతో కట్టెలను ఎక్కువగా కొని రాశిగా పోసేవారు. ఆ ఎండు కట్టెలను తన ముందున్న దునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది.
ఆ విభూదినే ఆయన భక్తులకి ఇచ్చేవారు. షిరిడి షిరిడి నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళుతూ భక్తులు బాబాని అనుమతి అడిగినప్పుడు విభూది ఇవ్వటం అక్కడ పద్ధతి అయింది. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, విభూది తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్ళేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే అని తెలుసుకొని ఇంటికి తిరిగి వెళ్ళటానికి వాళ్ళు తమ తమ మనసుల్లో ఉల్లాసించేవారు. అలాగే షిరిడీలో ఉన్నప్పుడు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము బాబా విభూది ఇవ్వకుండా ఎవరిని ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇది నిత్య కార్యక్రమము. అయితే అసలు విభూది లక్షణం ఏమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన ధుని ఎందుకు ఎందుకు వెలిగించేవారు? విభూది ఇవ్వటం అనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూది ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద వంటిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచమహాభూతాల భోగాల నుంచి అనుభవించడం కోసం మిగిలిన మిగిలి ఉన్న కట్టె ముక్క అనుభవాలు మిగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. ఇది తప్పకుండా బూడిదైపోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్నే మీరు గుర్తుంచుకోవాలని, నేను కూడా రాత్రింబవళ్ళు ఈ జాగృతిలో ఉండాలని, నేను ఈ ఊది ఇస్తున్నాను. ఈ జగతంతా మాయా దృశ్యము. బ్రహ్మ ఒక్కటే సత్యము. బ్రహ్మాండము అనుత్రియము, కాలనికము లేదా తార్కికము అయి ఉంది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూది. ఈ జగత్తులో భార్య, పుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవరు ఎవరికి ఏమీ కారు. మనం మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయంలో విభూదియే గుర్తుంచుకోదగింది. ఈ విభూదిని దేహానికి రాసుకుంటే మనసుకి, శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తత్వము వివేకపూర్ణ వైరాగ్యము ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి అంటే వైరాగ్యాన్ని ప్రాప్తింప చేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యము ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ ఆ వైరాగ్యము మట్టి కొట్టుకుపోతుంది. కనుక విభూదిని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలను ఒక చోట బంధించి ఉంచటం అంటేనే విభూదిని రక్షణను ఒక చోట కలిపినట్లు. అలా చేయకుండా సంసారం అనే నదికి అవతలి ఉన్న తీరాన్ని చేరడం ఎంతో కష్టము. చిన్న పెద్దలు బాబా దర్శనానికి వస్తుండేవారు. ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూది ఇచ్చేవారు. మసీదులో ధుని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతుండేది. అందులోంచి గుప్పెడు బూడిద తెచ్చి బాబా వాళ్ళని తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూది ఇచ్చేవారు. తమ చేత్తో నుదుటపై పెట్టేవారు. దాంతో పాటు తమ చేతిని తల మీద పెట్టి భక్తులు శ్రేయస్సు కలగాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూది, ఊది ఈ మాటలు మూడు, కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. ఇదే ప్రసాదాన్ని అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూది లాంటిదే. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తాము విభూదిలాగే బూడిదైపోతాం. ఇదే విభూదికి ఒక గొప్ప సారాంశము. తామరాకు మీద నీటి బొట్టు లాంటి నా శరీరమైన దేహం పడిపోతుంది. కనుక దాని మీద మమకారాన్ని వదిలేయాలి. ఇదే బాబా విభూది పంపడంలోని ఉద్దేశము. విశ్వము యొక్క ఈ విస్తారము బూడిద లాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత యొక్క మిథ్యత్వాన్ని అవస్థనీకము లేక కాల్పనికము విచారించాలి. విభూదికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూది అంటే కేవలం మట్టే. నామము రూపమున్న వస్తువులన్నిటికీ చివరికి ఇదే గతి పడుతుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామ మాత్రమే. దేనికి అనుభవం మట్టికి సతతం ఉండే ఎన్నటికీ మారని గుణం వల్ల వస్తుంది. స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవస్యంతో పాటలు పాడటం విన్నాము. అందులో విభూతి గురించి చక్కటి చిన్న వాక్యం శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ
आए जी आए जी उदय ఉదయం కి గోనియా లాయేజీ రమించే రామ రండి రండి విభూది సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద ఝురి తరంగాలు ఎగిసినప్పుడు ఈ ధ్రువ ఈ ద్రుపదిని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్ళీ మళ్ళీ పాడుతుండేవారు. సారాంశం ఏమిటంటే బాబా ఈ శ్రేయస్కరమైన ధునితో విభూదిని ఎన్నో బస్తాలు ఉత్పన్నం చేశారు. దాన్ని లెక్క పెట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబా విభూదిని పంచడంలోని అంతరార్థాన్ని పరమార్థాన్ని గురించిన అంతర్గత హేతువుని విని శ్రోతలు విభూదిని తమ స్వహితాన్ని సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతుండేవారు. ఆ విభూదిలో ఒక లక్షణం ఉంది. అది లేకపోతే విభూది గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పారమార్థక మార్గాన్ని చూపటంలో మహా నిపుణులు. ఆయన భక్తులచే స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపచేస్తారు. ఈ విభూది యొక్క యోగక్షేమాల కథను ఎంతగానో చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరణ భీతితో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. నాసిక్లో నారాయణ్ మోతీరామ్ జానీ అనే పేరు గల స్వయంపాకం చేసుకునే ఒక గృహాశ్రమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అలాగే బాబాకి రామచంద్ర వామన్ మోడక్ అనే పేరు గల మరొక భావిక భక్తుడుండేవాడు. అతని కింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవాడు. బాబా దేహదారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంటబెట్టుకొని బాబా దర్శనానికి షిరిడి వెళ్ళినప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు: ఇక మీదట ఉద్యోగంతో పనుండదు. ఈ బానిసత్వము ఇక చాలు. దీనికంటే సొంత వ్యాపారం మంచిది. తర్వాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయ కలిగింది. నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వాతంత్రమే వచ్చింది. అక్కడే అతను ధైర్యంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనందాశ్రమం అనే పేరు పెట్టారు. అందులో కష్టపడి పని చేయటం వల్ల అది రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు వచ్చి మనసుకి విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగటంతో అతనికి సాయిబాబాపై విశ్వాసం పెరిగింది. అనేక అనుభవాలు కలగటం వల్ల అతని దృఢభక్తి రూపాంతరం చెంది శాశ్వతమైంది. సాయిబాబా మాటలు అనుభవంలోకి వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాల్లో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతులు అపూర్వము. మానవులను అవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలన్నీ ఉత్తమ పురుషుల్లోనే, అంటే తమ గురించే ఉండేవి. నిజం చూస్తే అవి ఎన్నడూ ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధ పెట్టి చూసేవారికి ప్రతిరోజు ఇది అనుభవం కలిగేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తరువాత నారాయణరావుకి అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి చెందినదే మరొక అపూర్వ భక్తి భావం గురించి వినండి. ఓసారి అతని మిత్రుడొకడికి తేలు కుట్టింది. అతనికి ఎంతో వేదన కలిగింది. కుట్టిన చోట పెడితే బాబా విభూది ఎంతో పనిచేస్తుంది. కానీ ఎంత వెతికినా అది దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు. విభూది దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయను యాచించారు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరొత్తి బూడిద కింద పడి ఉంది. దాన్ని నారాయణరావు ఓ క్షణం విభూదిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూది తీసుకొని సాయి నామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలు కుట్టిన చోట పెట్టాడు. విభూది పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూది భావాన్ని బట్టే అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రోతలు ఇది వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చిందాన్నే వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాపై ప్రేమ వెల్లువ ఉప్పొంగింది. ఇక్కడ అగరొత్తి బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది. కానీ విభూది బదులు దారిలో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్ని చూపించింది.
ఈ మట్టిని రోగంతోనూ వ్యాధితోనూ ఉన్నవారికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి పేరు మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేస్తుంది. ఓసారి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరి నుంచి హఠాత్తుగా రావడంతో ఆ పాప తండ్రి అయిన ఒక భక్తుడికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊర్లో ఉంటుంది. దగ్గర విభూది లేదు కనుక అతను నానాసాహెబ్ చందోర్కర్కి కబురు చేశాడు. మీరు బాబాని ప్రార్థించండి, నా ఈ బాధను దూరం చేయండి అని నానాసాహెబ్కి విన్నపం చేసి ప్రసాదంగా విభూదిని పంపమని అడిగాడు. కబురు తీసుకొని వెళ్ళే వ్యక్తికి నానాసాహెబ్ దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతనప్పుడు కళ్యాణికి వెళ్తున్నాడు. నానాసాహెబ్కి ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు అందింది. విభూది కోసం చూస్తే దగ్గర అది లేదు కనుక అతను దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సమర్థులకి మొరపెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి తన భార్య నుదిటి మీద ఖచ్చితంగా ఓ చిటికెడు పెట్టాడు. ఇక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమిటంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమెకి కొంచెం నయమయ్యింది. అది విని ఆయన ఎంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసిందేమిటంటే నానాసాహెబ్ విభూది అంటూ భార్య నుదుటి మీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాని ప్రార్థించగానే ఆ క్షణం నుంచి ఆ పాపకి తగ్గడం మొదలయ్యింది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తారంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూది గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూది మహిమకు అంతమే లేదు. ఆ రెండవ చమత్కారాన్ని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కాండి. వారికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువైంది కనుక నానాసాహెబ్ జామ్నేర్ నుంచి సాయి సమర్థులను అన్ని రకాలుగా ప్రార్థించాడు. జామ్నేర్లో పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సర్వజ్ఞులు సర్వగతులు అయిన సాయిబాబాకి ఈ జగత్తులో తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఆయనకి తమ భక్తులతో ఏకాత్మత ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకొని సాయిబాబా మనసు ద్రవించింది. ఆయన అప్పుడు ఏం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూదిని పంపించాలనిపించింది. ఇంతలో షిరిడీకి చెందిన గోసావి రామ్గీర్ బువా మనసుకి తన గ్రామానికి వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. అతని ఊరు కాందేశ్లో ఉండేది. మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాలలోని ప్రదేశాన్ని కాందేశ్ అంటారు. అంతా సిద్ధం చేసుకొని అతను దర్శనం చేసుకోవడానికి మసీదుకి నమస్కరించకుండా ఆజ్ఞ తీసుకోకుండా ఎవరు కూడా ఏ పని కోసము వెళ్ళేవారు కాదు. పెళ్లి కానియండి, ఒడుగు కానియండి, శాశ్వతమైన శుభకార్యం కానియండి, అంతేకాదు ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని కానీ దాని ప్రయోజనం కోసం కానీ మొదట బాబా సమ్మతి తీసుకునేవారు. పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదంతో పాటు విభూతి తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, ఆ షిరిడీ గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ని అనుసరించి రామ్గీర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకొని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతను ఇలా అన్నాడు, కాందేశ్లో మా ఊరికి వెళ్ళొస్తాను. నాకు విభూది ఆశీర్వాదం ఇవ్వండి. ఈ దాసునికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గీర్ బువాని బాబా ప్రేమతో బాబుగీర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు, నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేర్కి పో. నానాసాహెబ్ చందోర్కర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకొని అప్పుడు ఇంటికెళ్ళు. తర్వాత బాబా మాధవరావు దేశపాండేతో ఇలా అన్నారు, శ్యామా, మాధవ్ ఆడ్కర్ రచించిన హారతిని కాగితం మీద రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూది ఇచ్చి మరి కొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు, ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్ళి ఇవ్వు. కుశల సమాచారాలు విచారించి అప్పుడు నీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా
ఈ హారతి సాయిబాబా సౌఖ్యదతార జీవ అనే హారతి పాట రామ జనార్దనుడు రచించిన సంత జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజ మహా కైవల్య తేజ రెండిటికి రాగం ఒకేలా ఉంటుంది. రామ జనార్దన స్వామి భక్తుడు. జనార్దన స్వామికి ముగ్గురు గొప్ప ప్రముఖ శిష్యులు ఉండేవారు. ఏక జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత్ ఏకనాథ్ మహారాజు. అలానే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామ జనార్దనుడు, జనార్దనుడు. మాధవ్ ఆడ్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూదితో పాటు నానాకి పంపించారు. దాన్ని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తర్వాత తెలుస్తుంది. హారతి హారతి సాయిబాబా సౌఖ్యదతార జీవ చరణ రజతాలి ద్యావ దశ విసావ భక్త విసావ ద్రుపద. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. మీరు సర్వప్రాణులకి సుఖాన్నిచ్చేవారు. మీ పద రజ కణం కింద ఈ సేవకుడికి ఆశ్రయాన్ని ఇవ్వండి. ఈ భక్తుడికి ఆశ్రయాన్ని ఇవ్వండి. ద్రుపద అంటే పాట ఆరంభంలో ఉండే స్వతంత్ర పల్లవి. అదే ముందుగాను ప్రతి ఒక్క చరణంలోనూ మళ్ళీ మళ్ళీ పాడాలి. జాలునియా అనంగా సస్వరూపి రహే దంగా ముముక్ష జన ద్యావి నిజ డోలా శ్రీరంగ. కామ వాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించే వారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. జయామణి జైసా భావ దయా తైసా అనుభవ దావిసి దయగనాయిసి తూజి తుజీహి మావా. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, వారి వారి మనసుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్ని ఇస్తారు. మాయా లేదా చమత్కారాలతో ఉండే మీ చేతులు అపూర్వం. మీ మాయా చమత్కార కరణి అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. తుమ్చే నామ ధ్యాత హరే సంస్కృతి వ్యధ అగాధ తవకరణి దావిసి అనాథ. మీ నామాన్ని చింతన చేస్తూ ఉంటే సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరణికి నిజంగా పరిమితి లేదు. నిస్సహాయులకు మీరు మార్గం చూపిస్తారు. అనాథులకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతి ఇస్తున్నాను. కలియుగి అవతార సగుణ బ్రహ్మ సచార అవతీర్ణ జాలాసే స్వామి దత్త దిగంబర. నిర్గుణ నిరాకార బ్రహ్మ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకొని ప్రత్యక్షంగా దత్త దిగంబరులుగా అవతరించారు. స్వామి దత్త దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతి ఇస్తున్నాను. అట దివస గురువారి భక్త కరీతి వారి ప్రభుపద పహవయ భయ నివారి. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తిమంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసం భక్తులు వస్తారు. వారికి సంసారంలోని కష్టాలు మళ్ళీ మళ్ళీ జన్మించడం భీతిని మీరు తొలగిస్తారు. భయాన్ని మీరు తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతి ఇస్తున్నాను. మాజా నిజ ద్రవ్యఠేవ తవ చరణ రజసేవ మాగనే హేచి ఆత తుమ్మా దేవాదిదేవా. మీ చరణ సేవ చేయడమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, మీ నుంచి నేనేది కోరుతున్నాను? దేవాది దేవ, ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. ఇచ్చిత దిన చాతక నిర్మలతోయ నిజసూక పాజవే మాధవాయ సంబలా అపులీలి బాక్. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మ సుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతుంది. ఆ మాధవునిచే హారతి చేసేవాడికి దాన్ని త్రాగించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి. మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। రామగిరి గోసావి బాబాతో ఇలా అన్నాడు, బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జమ్నేర్ ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు, నీవు హాయిగా వెళ్ళు, నీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరటానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగి ఆయన అనుమతి తీసుకొని ఆయనకు నమస్కరించి వెంటనే విభూతి ప్రసాదం తీసుకొని రామగిరి బువ పని కోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పటిలాగా జామ్నేర్కు అప్పుడు రైలు మార్గం లేదు, ప్రయాణం అంత సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణించి ప్రయాణికులు జల్గాంలో దిగిన తరువాత అక్కడి నుంచి ముందు దారి కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ₹1.14 ₹1.88 రైలు ఛార్జీలు అయ్యాయి. ఇప్పుడు అతని వద్ద కేవలం 2 అణాలు 12 పైసలు మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలా అని చింతలో ఉండి గోసావి జాల్గాం స్టేషన్ వరకు కొన్న టికెట్ను ఇచ్చి బయటపడ్డాడు. ఇప్పుడు అతనికి దూరంగా ఓ సిపాయి కనిపించాడు. దిగిన ప్రయాణికుల ముందుకొచ్చి వెతుకుతూ ఆ సిపాయి ఇలా అన్నాడు, షిరిడీకి చెందిన బాబుగిరి ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది కేవలం తననేనని అని తెలుసుకుని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు, నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు, నానాసాహెబ్ చందోర్కర్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. గుర్రబండిలో వెళ్దాం పదండి, మీకోసం అతను ఎదురు చూస్తున్నాడు. భూవాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుంచి నానాకు కబురు వెళ్ళిందో ఏమో, కనుకే సమయానికి గుర్రం బండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైన వాడులా ఉన్నాడు. అతను గడ్డంతో, మెలితిరిగిన మీసాలతో, చంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాడు. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రం బండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగవా? కారోత్సాహంతో అది ఇతర బండ్ల కన్నా ముందు పరిగెత్తింది. రాత్రి 12 గంటలు అయ్యాక బండి వేగాన్ని అందుకుంది. తెల్లవారుజామున ఓ ప్రవాహం పక్కన ఆగింది బండి. అక్కడ బండివాడు నీరు తాగటానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నాడు, నేనిప్పుడు అలా వెళ్ళి వెంటనే తిరిగొస్తాను. తర్వాత మనమిద్దరం హాయిగా పలహారం చేద్దాము. నేను కాసిని నీళ్లు తెస్తాను. మనం మామిడి పండ్లు, పాలకోవా, తీపి గోధుమ రొట్టెలను తిని గుర్రాలను పుంచి అప్పుడు బయలుదేరదాము. ఆ బండివాడు వేషం చూస్తే ముస్లింలా అనిపిస్తుంది. అతని ఈ మాటలు విని రామగిరి మనసుకు ఈ పలహారం నేనెలా తినాలి అన్న అనుమానం కలిగింది. కనుక రామగిరి అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడు ఆ బండివాడిలా అన్నాడు, అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది? అరే, నేను హిందూ, గాడ్వాల్, ఉత్తరప్రదేశ్లోని హిమాలయ పాదాలపై ఉండే గాడ్వాల్ ప్రాంతం చెందిన క్షత్రియ పుత్రుణ్ణి. జాతితో నేను రాజపుత్రుణ్ణి. ఈ పలహారం కూడా నానా మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంత చిత్తంతో దీన్ని తినండి. అతనికి విశ్వాసం కలిగేలా వీళ్ళిద్దరు పలహారం తిన్నారు. బండివాడు బండిని సిద్ధం చేశాడు. సూర్యోదయమైన తరువాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నానా ఆఫీస్ కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామగిరి బువ మనసులో మహా ఆనందించాడు. అతనికి లఘుశంక కలిగింది. అందుకని అతను పక్కకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండి లేదు, గుర్రాలు లేవు, బండివాడు కూడా లేడు. అతనికెవరూ కనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఖాళీగా కనిపించింది. రామగిరి మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమిటి చమత్కారం! ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చి ఇంతలోనే కనిపించకుండా ఎలా పోయాడితను అనుకొని బువా నానాని కలవాలన్న ఉత్కంఠంతో ఆఫీసులోకి వెళ్ళాడు.
కానీ అతను ఇంట్లోనే ఉన్నాడని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ అడుగుతూ బువ్వా వెళ్ళాడు. నానా చిరునామా సహజంగానే దొరికింది. బువ్వా వెళ్ళి బయటి అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు నానాయే అతన్ని లోపలికి పిలిచాడు. ఒకరినొకరు కలిశారు. రామగిరి బువ్వ తన జోలెలోంచి విభూతిని హారతిని తీసి నానా ముందు పెట్టాడు. జరిగినదంతా చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ విభూతి వచ్చినప్పుడు నానా కూతురు మైనతాయి ప్రసవ వేదన పెరిగి ఎంతో బాధపడుతుంది. ఆ కష్టం తొలగాలని నవచండీ హవనం, శ్రీదుర్గ సప్తశతి పఠనం జరగటం చూసి గోస్వామి రామగిరి బువ్వాకి ఆశ్చర్యం వేసింది. ఆకలిగొన్న వాడి ముందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అల్లాడే చకోరం నోటిలో అమృత రసధారలు పడినట్లయింది నానాకి. నానా వెంటనే తన భార్యని కేకేశాడు. విభూతిని నీటిలో కలిపి కూతురికి త్రాగడానికి ఇచ్చాడు. స్వయంగా హారతి పాడటం మొదలు పెట్టాడు. ఒక క్షణం గడిచిందో లేదో లోపలి నుంచి బయటకు కబురొచ్చింది. విభూతి తీర్థాన్ని పెదవుల ముందు పెట్టుకోగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమెకి నిర్విఘ్నంగా ప్రసవమైంది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వుల చింత దూరమైంది. రామగిరి నానాని ఇలా అడిగాడు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మీరు పంపిన ఆ బండి ఎక్కడుంది? బండివాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించడం లేదే. నానా అన్నాడు. నేను బండి పంపనే లేదు. బండి సంగతి ఏమిటో అది ఎక్కడుందో నాకు తెలీదు. మీ రాక అసలు ఎవరికి తెలుసు? బండిని నేను ఎలా పంపిస్తాను? అప్పుడు రామగిరి బువ్వ బండిని గురించిన పూర్తి కథను మొదటి నుంచి అందరికీ చెప్పాడు. నానాకి బాబా అసాధారణమైన వాత్సల్య తత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి, ఎక్కడి సిపాయి? నానా రకాల చమత్కార ఆటలను ఆడించి చూపే ఈ సాయి జనని తనకి భక్తులపైన ఉన్న అనూహ్యమైన ప్రేమ రసజరీతరంగాల వల్ల సంకటాలలో పరిగెత్తి వస్తుంది. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50వ ఓవిలోని నాసిక్కు చెందిన నారాయణరావు కథని ముందుకు నడిపిద్దాం. కొద్ది కాలం గడిచాక బాబా నిర్వాణం అయ్యారు. క్రీస్తు శకం 1918 సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తమ దేహాన్ని అవనికి అర్పించారు. తరువాత ఆయనకి సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహాదారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవాడు. సమాధి అయి 3 సంవత్సరాలయ్యాయి. సమాధి దర్శనం చేసుకోవాలన్న కోరిక నారాయణరావులో తీవ్రమైంది. కానీ సరియైన సమయం రాలేదు కనుక అతను ఎంతో వ్యాకులం చెందాడు. సమాధి అయిన ఓ సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డాడు. అన్ని మందులు అయ్యాయి. సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుబడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్న రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉండేది. గురు మహారాజ్కి మరణం అనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకి దర్శనమివ్వడానికి ఓ రాత్రి స్వప్నం వచ్చింది. ఒక భూగృహంలో నుంచి బాబా బయటకొచ్చి నారాయణరావుకి ధైర్యం చెప్పారు. మనసులో ఏమీ చింతించకు, రేపటి నుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. 1 వారం తర్వాత నీవు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే. 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని మనసుకెంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించడానికి వచ్చాడు. అప్పుడు అతను
తన అనుభవాన్ని చెప్పాడు. దేహాదారులుగా ఉంటే సాయిబాబా జీవించి ఉన్నట్లు, సమాధి అయితే మరణించారని అనుకోవాలా? ఆయన జనన మరణాలకు అతీతంగా ఉంటారు. ఆయన చర చరాచరాల మధ్య సదా నిండిపోయి ఉన్నారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉండి బయటకు కనిపించకుండా దానిలోనే రహస్యంగా ఉంటుంది. ఒరిపిడి ప్రక్రియలో అంటుకొని ప్రకాశిస్తుంది. అలాగే సాయి కళ్ళకి కనిపించరు, కానీ భక్తుల ఆర్త స్వరంతో కేకేయగానే వెంటనే ప్రకటమవుతారు. ఒకసారి సాయి వైపు మీరు ప్రేమగా కళ్ళు విప్పార్చి చూడాలే కానీ ఆయన మీకు జీవితాంతము బానిసగా ఉంటారని తెలుసుకోండి. ఆయన కేవలం అన ఆయన కేవలం అనన్య ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయనకు స్థలంతో కాలంతో సంబంధం లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఆయన నిరంతరం నిలబడి ఉంటారు. ఆయన ఎక్కడ ఎలా ఏం చేస్తారో అది మనకు తెలియదు. మనసులో అనేక రకాల చెడు ఆలోచనలు వచ్చేలా అలా ఏదో ఒక ఉపాయం ఆయన చేస్తారు. అలాంటప్పుడు ఆ సాయి చరణాలపై దృష్టి పెడితే ధ్యానము ధారణ పెరుగుతుంది. మనసు ఏకాగ్రమై సాయి చింతన ఎంతగానో కలుగుతుంది. సాయియే దాన్ని చేయిస్తారు. కార్యం కూడా ఏ అవాంతరాలు లేకుండా గట్టెక్కుతుంది. సంసారంలోని పని పాటలు వదిలేయనవసరం లేదు. ఏ రకమైన కోరిక అయినా దానంతటా అదే వదిలిపోతుంది. అలా మనసుకి నియమం పెట్టుకుంటే కార్యం కూడా సహజంగా సిద్ధిస్తుంది. ఈ దేహం కర్మ చేసే లోకంలో అంటే మృత్యులోకంలో జన్మించింది కనుక కర్మ జరుగుతూనే ఉంటుంది. ఇందులో సందేహం లేదు. భార్య పుత్రులని ధనాన్ని గృహాలని చక్కగా సంపాదించండి. జరిగేదాన్ని హాయిగా జరగనివ్వండి. మీరు సద్గురు చింతన చేయడం మీదే కోరికను పెట్టుకోవాలి. అప్పుడు మనసులోని సంకల్ప వికల్పాలు నశిస్తాయి. విధివశాత్తు వచ్చే సంకటాలు నశిస్తాయి. భక్తుల భక్తి ప్రేమలను చూసి విద్యాబుద్ధి పరాక్రమాలనే చెడు గుణాలతో పరాక్రమాలనే గుణాలతో శ్రేష్ఠులైన శ్రీ సాయి వారికి ఒక్కొక్క అనుభవాన్ని చూపి భక్తి మహిమను పెంచుతారు. ఆయన తాము కోరుకున్న రూపాన్ని వేషాన్ని ధరిస్తారు. మనసుకి తోచిన చోట ప్రకటమవుతారు. భక్తుల శ్రేయస్సు కోసం ఎక్కడైనా తిరుగుతారు. శిష్యులు మాత్రం భావార్థులై అమాయక భక్తియుక్త అంతఃకరణతో ఉండాలి. దీనికి సంబంధించిన మరొక కథను శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. మహాత్ములు తమ భక్తుల కోసం రాత్రింబవళ్ళు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తారో చూడండి. చెవులొగ్గి స్పష్టంగా వినండి. హృదయ మందిరాన్ని తెరవండి. ఈ కథను లోపలికి ప్రవేశించనీయండి. అప్పుడు అది దుఃఖ ఉద్వేగాలను కలిగించే మీ సంసార భీతిని సంకటాలను నశింపజేస్తుంది. జర్మను ప్రజలతో జరిగిన గొప్ప యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం క్రీస్తు శకం 1914-1918 అప్పుడే ముగిసింది. అప్పుడు ఇంగ్లీష్ ప్రభుత్వం తమ పట్ల శత్రుభావం లేకుండా యుద్ధం చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఈ భారతదేశంలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల నుంచి సైన్యంలోకి సిపాయిలను తీసుకుంటున్నారు. క్రీస్తు శకం 1917లో ఒక భక్తుడికి సమయం వచ్చింది. అతడు ఠాణే జిల్లాలో నియమించబడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. అతని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల పట్ల భక్తి కలిగింది. అది కూడా కేవలం సాయిబాబా ప్రభావమే. ఆయన లీలలు ఎంతో లోతైనవి. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పాసాహెబ్కి బాలాసాహెబ్ బాటే నుంచి బాబా ఫోటో ఒకటి లభించింది. అతను దాన్ని పూజలో పెట్టుకున్నాడు. కాయ వాచ మనస గంధం అక్షింతలు పూలు మొదలైన పూజా సామగ్రి తీసుకొని
రోజు నియమంగా ఆ ఫోటోని అతను పూజించసాగాడు. నైవేద్యం పెట్టేవాడు. ప్రారంధాన్ని అనుసరించి వచ్చే సుఖదుఖాలు ఎప్పుడు ముగుస్తాయి, మనసులోనిది ఎప్పుడు జరుగుతుంది, సాయిబాబా ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని అతనికి ఎంతో చింతగా ఉండేది. సాయిబాబా ఫోటో దర్శనం అయిన ప్రత్యక్ష దర్శనంతో సమానం. సాయిబాబా ఫోటో దర్శనం ఆయన ప్రత్యక్ష దర్శనంతో సమానం. మనసు నిండా శ్రద్ధ ఉంటే యోగ్యమైన సమయంలో ఆ అనుభవం కలుగుతుంది. ఫోటో దర్శనమే అయినప్పటికీ అది ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి సంబంధించిన నిరూపణ శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. ఓసారి బొంబాయిలో బాళా బాళాబువా బాళాబువా సుతార్ అనే పేరు గల హరిదాస్ ఉండేవాడు. అతన్ని అందరూ అభినవ తుకారాం అనేవారు. అతను షిరిడీ వెళ్ళాడు. అదే అతను బాబాని మొదటిసారిగా కలవడం. ఇంతకు ముందెన్నడూ ఆయన్ని కలవలేదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు సాయి అతనితో స్పష్టంగా ఇలా అన్నారు: 4 సంవత్సరాల నుంచి నువ్వు నాకు తెలుసు. బాళాబువా ఆశ్చర్యపోయాడు. బాబా ఎందుకలా అన్నారు? బాబా ఎన్నడూ షిరిడీ వదిలి బయటకు వెళ్ళలేదు. నేను కూడా ఈరోజే కళ్ళతో ఈ ఊరు చూస్తున్నాను. మరి బాబాకి 4 సంవత్సరాల నుంచి నేను ఎలా పరిచయం అని ఆలోచిస్తుంటే 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకి తను నమస్కరించిన సంగతి బువాకి గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటల్లోని నిజం బాళాబువా మనసుకి చక్కగా పట్టుకుంది. అతనిలా అన్నాడు: చూడండి, ఈ మహాత్ముల వ్యాపకత, భక్తులపై పొంగి పొరలే వాత్సల్యం ఎంత గొప్పవి. ఇంతవరకు నేను కేవలం ఫోటోకి మాత్రమే నమస్కరించాను. ప్రత్యక్షంగా ఆయన్ని ఈరోజే కలిశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అయినా బాబా దాన్ని ఎంతగానో గుర్తుపెట్టుకున్నారు. నేను మాత్రం దాన్ని ఎప్పుడో మర్చిపోయాననటం కూడా నిజం కాదు. అసలు బాబా మాటల్లోని అర్థం వెంటనే నాకు తెలియలేదు. నిజానికి కేవలం ఫోటోకి నమస్కరించడాన్నే గుర్తుకు పెట్టుకోవటం అనే విషయం తెలుసుకోగల శక్తి నాకు లేదు. నేను బాబాకి బాగా గుర్తున్నాను, నాకు మాత్రం అది అసలు గుర్తులేదు. మహాత్ములు గుర్తు చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలం. అద్దంలోనూ స్వచ్ఛమైన నీటిలోనూ సూర్యుడు లేదా చంద్రుడి ప్రతిబింబాలను మనం చూస్తాం. అదేవిధంగా ఫోటో కూడా ఓ ప్రతిబింబమే. అంటే మూల పదార్థాలకి లేదా వ్యక్తికి ప్రతీక. అంటే అది పోలికను చూపటానికి మన ఎదుట పెట్టిన ప్రతికృతి లేదా మూర్తి. కనుక మహాత్ముల ఫోటో దర్శనం వాళ్ళ ప్రత్యక్ష దర్శనం లాంటిదే. సర్వదర్శులైన మహాత్ములు అందరికీ ఇచ్చే బోధ ఇదే. సరే, ఇప్పుడు పూర్వకథ వినడానికి శ్రోతల మనసులు సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పా సాహెబ్ కులకర్ణి ఉండేది ఠానే పట్నంలో. ఓసారి అతనికి భివాండీలో పని పడింది. 8 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని అతను బయట గ్రామానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడవక ముందే అతని వెనక ఓ అద్భుతం జరిగింది. అది చూడండి. అతని ఇంటి గడపలోకి ఓ ఫకీర్ వచ్చాడు. అతను చూస్తే అందరికీ అతని సాయే అనిపించాడు. నకసిక పర్యంతము అతను అచ్చుగుద్దినట్లు ఫోటోలోని సాయిబాబా లాగానే ఉన్నాడు. అప్పా సాహెబ్ భార్య, పిల్లలు కళ్ళు ఆ ఫకీరు మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇది వరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటోలాగానే అతను అందంగా ఉండటం చూసి వాళ్ళకి జిజ్ఞాస కలిగింది. వాళ్ళంతా ఫకీర్ అని, షిరిడీలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీరు ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని కాను, కానీ నేను ఆయన ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. ఆయన ఆజ్ఞతోనే మీ పిల్లా పాపల క్షేమాన్ని
విచారించడానికి వచ్చాను. తరువాత అతను దక్షిణ అడిగినప్పుడు ఆ పిల్లల తల్లి వెంటనే ₹1 ఇచ్చి అతన్ని ఆదరించింది. అతను కూడా ఆమెకు విభూది ఇచ్చాడు. సాయిబాబా విభూదిని పట్లం కట్టి ఆ స్త్రీకిచ్చి ఇలా అన్నాడు, దీన్ని బాబా ఫోటో దగ్గర పెట్టండి, మీకు శుభం కలుగుతుంది. ఈ ప్రకారంగా తన కార్యాన్ని నెరవేర్చి సాయి తన కోసం ఎదురు చూస్తుంటారంటూ సెలవు తీసుకున్నాడు ఆ ఫకీరు. అతను అక్కడి నుంచి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సాయిలీలు తర్కానికి అందనివి. భివండీకి వెళ్ళిన అప్పా సాహెబ్ ముందుకు పోకుండా వెనక్కి మరలాడు. గుర్రబండి కట్టిన గుర్రాలు జబ్బున పడ్డాయి కనుక ముందు ప్రయాణం ఆగిపోయింది. అతను మధ్యాహ్నానికి ఠానేకి తిరిగి వచ్చాడు. అతనికి తన ఇంట్లో జరిగిన విషయం తెలిసింది. తనకు దర్శనం తప్పిపోయిందని అప్పాసాహెబ్ మనసు చివుక్కుమంది. పైగా భార్య అతనికి ₹1 దక్షిణ ఇచ్చినందుకు అతనికి సిగ్గేసింది. నేనే ఇక్కడ ఉన్నట్లయితే ₹10 తక్కువ ఇవ్వకుండా ఫకీర్ని పోనిచ్చేవాడిని కాదు అన్నాడు. మనసులో ఎంతో నెచ్చుకున్నాడు. ఆ ఫకీరు మసీదులో దొరకొచ్చునని భోజనమైనా చేయకుండా అతను వెతికేందుకు బయలుదేరాడు. మసీదు తక్యా ముస్లిం ఫకీర్ల బస చేసే చోటు లాంటి ప్రయాణికులు దిగే చోట్లన్నింటిలో ఆ ఫకీరు కోసం వెతికాడు. వెతికి వెతికి అతను అలసిపోయాడు. కానీ ఆ ఫకీరు అతనికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలేస్తుండటంతో అతని ఇంటికెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేన్ని వెతకకూడదని అతనికి తెలియదు. మొదట మన ఆత్మని సంతృష్టిపరిచి అప్పుడే ఏ విషయం గురించైనా వెతకడానికి బయలుదేరాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఆ తత్వములను వాస్తవాన్ని దర్శింపచేస్తుంది. ఇక్కడ దాన్ని మళ్ళీ ఎందుకు చెప్పటం? శ్రోతలకు అధ్యాయం తెలుసు కదా. గత అధ్యాయంలో గురు మహిమ అనే పేరుగల అందమైన కథలో తమ గురు వాక్యాలను దయామృత సాగర్ శ్రీ సాయి తమ నోటితో చెప్పారు. కార్యం చిన్నదైనా పెద్దదైనా ఖాళీ కడుపుతో అన్వేషించకూడదు. అన్నం పళ్ళాన్ని తిరస్కరించకూడదు. వడ్డించిన కంచాన్ని తన్నేయకూడదు. ఆ మాటల్లోని వాస్తవికత భోజనం చేసి బయలుదేరిన తరువాత అప్పాకి అనుభవంలోకొచ్చింది. చిత్రే అని పేరుగల మిత్రుని వెంట పెట్టుకుని అతను మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొద్ది అడుగులు ముందుకు వేసి నడుస్తూ పోయాక తమ వైపే చూస్తూ తమ కోసం ఓ వ్యక్తి తమ దగ్గరికి హడావిడిగా రావడం చూశాడు. అతను దగ్గరకొచ్చి నిలబడినప్పుడు అప్పాసాహెబ్ మెల్లగా అతన్ని పరికించి చూశాడు. అప్పుడు ఉదయం తమ ఇంటికి వచ్చింది ఆ వ్యక్తే అయి ఉండొచ్చని అతనికి అనిపించింది. పొద్దున నేను వెతికిన ఆ ఫకీరు ఇతనే అయి ఉంటాడని నాకు అనిపిస్తోంది. నకసిక పర్యంతము ఫోటోలో లాగే ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కదూ. అప్పా మనసులో అలా తర్క వితర్కాలు చేసుకోసాగాడు. అంతలో ఆ ఫకీరు తన చేయి చాచాడు. అప్పా ఆ చేతిలో ₹1 పెట్టాడు. ఫకీరు మరో రూపాయి అడిగినప్పుడు అప్పా మరోటిచ్చాడు. తరువాత మూడోది కూడా ఇచ్చాడు. అయినా ఫకీరు మరోటి అడగసాగాడు. నిజంగా అద్భుతం, కౌతుకం ముందుంది. చిత్రే దగ్గర ₹3 అవి కూడా అడిగి తీసుకొని అప్పా ఫకీరుకిచ్చాడు. అయినా అతను అడగడం మానలేదు. తరువాత ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పా ఫకీరుతో ఇంటికొస్తారా, ఇంకా ఇస్తాను అన్నాడు. ఫకీరు సరే అన్నాడు. వాళ్ళు ముగ్గురు ఇంటివైపు మరలారు. ఇంటికి రాగానే అప్పాసాహెబ్ ₹3 తీసి చేతిలో పెట్టాడు. మొత్తం ₹9 అయినా అప్పటికీ ఫకీరుకి తృప్తి కలగలేదు. అతను ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పాసాహెబ్ ఇలా అన్నాడు, నిజంగా ఇప్పుడు నా దగ్గర ₹10 నోటే మిగిలి ఉంది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి. దానికి ఫకీరు ఇలా అన్నాడు, నోటే ఇచ్చేయచ్చు కదా. అప్పాసాహెబ్ అలాగే చేశాడు. నోటు చేతిలో పడిన వెంటనే ఆ ఫకీరు ₹9 తిరిగి ఇచ్చేసి వచ్చిన త్రోవనే ఎంతో హడావిడిగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారం చూస్తే భక్తుడు అన్నమాటని పూర్తి చేయించడమే, అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తుంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించిన మరో వృత్తాంతం సందర్భానుసారం గుర్తొస్తుంది. దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. దహను గ్రామంలో హరిబాబు కర్నిక్ అనే పేరుగల ఓ అనన్య దాసుడు, భావిక భక్తుడుండేవాడు. క్రీస్తు శకం 1917 సంవత్సరం
గురు పూర్ణిమ పవిత్ర దినం చూసి షిరిడి యాత్ర చేయడానికి వచ్చాడతను. అతనికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను. పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణ, వస్త్రాలు అర్పించాడు. ఆయన అనుమతి తీసుకుని కిందకి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకి మరో రూపాయి ఇవ్వాలని అతని మనసులో ఓ భావన వీచుక వచ్చింది. అయితే ఆ ఆలోచనను పక్కన పెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచేసుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తరువాత అడుగు ముందుకేసి వచ్చిన దారి పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనని విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్లో దిగిపోయాడు. కర్ణిక్ కాలారాముడి దేవాలయంలోకి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత్ నర్సింగ్ మహారాజ్ కనిపించారు. మహారాజ్ భక్త పరివారంతో పరివేష్టితులై ఉన్నారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, न करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का, झाड़ू गणो है अपने मस्जिद का, झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। नमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
బాబా